నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ రంగంలో భారత్ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనకు 6,520 కోట్లు కేటాయించిన కేంద్ర మంత్రివర్గం. అమెరికా సుంకాల పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోందన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా. కృష్ణానదికి కొనసాగుతున్న వరద ఉధృతి. ఇక వివరాలు. ఆరోగ్య సంరక్షణ రంగంలో భారత్ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ఎయిమ్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. జార్ఖండ్లోని దేవగర్లోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిమ్స్ సంస్థలు దేశ వైద్య సామర్థ్యానికి చిహ్నాలని, వైద్యులు తమ సామాజిక బాధ్యతలను గుర్తించి దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. వైద్యులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, తద్వారా సామాన్యులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. పేద ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించడంలో కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఈ ప్రయత్నంలో ఎయిమ్స్ డియోఘర్ వైద్యులు ముఖ్య భూమిక పోషించాలన్నారు. इंस्टीट्यूशन की बहुत महत्वपूर्ण भूमिका रहेगी. स्वास्थ्य सेवाओं में असमानता को दूर करने के लिए एम्स देवघर जैसी जिन आयुर्विज्ञान संस्थानों की स्थापना की गई है और अंधकार में प्रकाश फैलाने वाले दीप स्तंभ की तरह है. एम्स देवघर जैसे संस्थानों को कम खर्चों पर विश्व स्तरीय विशेषज्ञ चिकित्सा तो प्रदान करनी ही है. आप सबको अपने अपने स्टेट्स और रीजन्स में चेंज एजेंट्स ऑफ हेल्थ केयर इकोसिस्टम की भूमिका भी निभानी है. मुझे विश्वास है कि एम्स देवघर एक रोल मॉडल इंस्टीट्यूट के रूप में अपनी पहचान बनाएंगे. मैं आशा करती हूं कि एम्स देवघर के प्रथम दीक्षांत समारोह में उपाधियां और पदक प्राप्त करने वाले विद्यार्थियों एक महान मेडिकल ट्रेडिशन के अग्रिम ध्वज वाहक बनेंगे. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో సంభాషించారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు. ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలక రంగాలైన వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, డిజిటల్, మౌలిక సదుపాయాల వంటి అంశాలపై చర్చించారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనం కోసం సహకారాన్ని పెంపొందించుకునేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సహకార రంగంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న పలు కీలక విషయాలను ఈ రోజు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా సహకార రంగం గొప్ప పురోగతిని సాధించినట్లు తెలిపారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి కృషి సంపద యోజనకు 6,520 కోట్లు కేటాయింపులు జరిగాయని, 94% మంది రైతులు సహకార సంఘాలతో సంబంధం కలిగి ఉన్నట్లు వెల్లడించారు. 50 రేడియేషన్ యూనిట్లు, 100 ఆహార ప్రయోగశాలల ఏర్పాటుకు 1000 కోట్లు కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు. बड़ा फैसला लिया गया. इस फैसले का महत्व आप समझिए. एनसीडीसी कोऑपरेटिव सोसाइटीज को लोन देती है. आज उसका कैपिटल 2000 करोड़ रुपए से बढ़ाया गया ग्रांट इन एड के माध्यम से. एनसीडीसी जो लोन देती है उस लोन में करीब करीब 99.8% रिकवरी है. नेट एनपीए जीरो है. नेट एनपीए जीरो है. बहुत बड़ी बात है. इस तरह का जो फाइनेंशियल सपोर्ट सिस्टम बना है, उस फाइनेंशियल सपोर्ट सिस्टम जो कि एक अच्छा मॉडल बना है देश में, इसको और आगे बढ़ाने के लिए 2000 करोड़ रुपए 4 साल में एवरी ईयर 500 करोड़ रुपीस, ये इस आज के कैबिनेट के अप्रूवल का क्रक्स है. आज के इस कैबिनेट के फैसले में प्रधानमंत्री कृषि संपदा योजना का आउटले बढ़ा के 6,520 करोड़ किया गया.
6,520 करोड़ किया गया और नए इरेडिएशन यूनिट्स और फूड टेस्टिंग लैब्स 50 इरेडिएशन यूनिट्स एंड 100 పార్లమెంటు వర్షాకాల సమావేశంలో భాగంగా ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై నినాదాలు చేయడంతో ఈ రోజు లోక్సభ పలుమార్లు వాయిదా పడింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనలు కొనసాగించడంతో ప్యానెల్ స్పీకర్గా ఉన్న అవధేష్ ప్రసాద్ మరోమారు లోక్సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నిన్న జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నాసా ఇస్రో నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన పట్ల స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష శాస్త్రంలో ఇదొక చారిత్రాత్మక విజయంగా పేర్కొన్నారు. విజయానికి ఇస్రో నాసాతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలందరికీ సభ తరపున అభినందనలు తెలియజేశారు. GSLV F-16 रॉकेट के माध्यम से नासा इसरो सिंथेटिक अपर्चर रडार सैटेलाइट का सफलतापूर्वक प्रक्षेपण किया गया है. ये अपनी तरह का पहला मिशन है जिसके माध्यम से इस उपग्रह को सूर्य समकालिक ध्रुवीय कक्षा में स्थापित किया गया है. इस उपग्रह को माइक्रोवेव इमेजिंग के उद्देश्य से भारत के इसरो और यूएस के नासा द्वारा संयुक्त रूप से विकसित किया गया है. इस मिशन का उद्देश्य वैश्विक लैंड इकोसिस्टम तथा समुद्री क्षेत्रों का अध्ययन करना है. हमें अंतरिक्ष वैज्ञानिकों की इस उत्कृष्ट उपलब्धि पर ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యాహ్నం లోక్సభ వాయిదా అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అమెరికా 20% సుంకాల విధింపుపై వివరణ ఇచ్చారు. అమెరికాతో వాణిజ్యపరమైన చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. భారత వస్తువులపై అమెరికా ప్రకటించిన 25% సుంకాల పెంపు ప్రభావాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి దేశం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు, వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమ సంస్థలతో సహా అన్ని వాటాదారులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है. हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे. मात्र 1 दशक से भी कम समय में भारत फ्रैजाइल 5 अर्थव्यवस्थाओं में से निकलकर दुनिया की सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्था बन गया है. हम अपने रिफॉर्म्स और अपने किसानों, एमएसएमई और उद्यमियों की कड़ी मेहनत के बल पर 11वीं सबसे बड़ी अर्थव्यवस्था से शीर्ष 5 अर्थव्यवस्थाओं में से एक बन गए हैं. రాజ్యసభలో కూడా ఈ రోజు కూడా విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు కొనసాగాయి. సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సమావేశాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. అంతకుముందు సమావేశాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు పదే పదే అడ్డుకోవడంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ ఆపరేషన్పై ప్రధానమంత్రి అన్ని విషయాలను వివరించారన్నారు. తిరిగి సభ 4 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై నిరసనలు కొనసాగించారు. ఈ సమయంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి అమెరికా సుంకాల పెంపుపై మాట్లాడుతుండగా నిరసనలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను రేపటికి వాయిదా వేశారు. खाद्य सुरक्षा और समृद्धि सुनिश्चित की जा सके. सरकार को विश्वास है कि हम विकसित भारत 2047 के लक्ष्य की ओर समावेशी और सतत विकास की अपनी तेज गति वाली
The statement just delivered by the Honorable Minister addresses a critical issue of international economic relations. I urge honorable members to recognize the gravity of this matter and the broader national interest at stake, and to extend their full cooperation by maintaining the decorum of the House. No questions, please. सर ये व्यवस्था नहीं है, मैंने स्पष्ट कर दिया, रूल के तहत आप कोई क्वेरी नहीं पूछ सकते, क्लैरिफिकेशंस. The House stands adjourned to meet at 11 a.m. on Friday, the 1st August 2025. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. పథకం అమలుపై ఈ రోజు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి రైతుకు 20,000 నగదును 3 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుందని పేర్కొన్నారు. మొదటి విడతలో రాష్ట్రం వాటా 5,000 రూపాయలు, కేంద్రం వాటా 2,000 రూపాయల చొప్పున ఆగస్టు 2న విడుదల కానున్నాయని వివరించారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు అన్నదాత సుఖీభవతో లబ్ధి చేకూరనుందని, ఇందుకోసం 2,342 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు అధికారులకు తెలిపారు. పీఎం కిసాన్ మొదటి విడత కింద 831 కోట్లు రైతుల ఖాతాలో కేంద్రం జమ చేస్తుందన్నారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ ప్రభుత్వం కోరినట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగపూర్ ప్రభుత్వ సహకారాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ మేరకు పలు పరిశ్రమల ఏర్పాటు జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం సింగపూర్ పర్యటన ద్వారా పలు అవగాహన ఒప్పందాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు, ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తీసుకొచ్చడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే, వీళ్ళు ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతాండి. మనం బాండ్స్ కూడా రేజ్ చేసాం. ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు. అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధ వేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాకా రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తే రేపు ఎవడొస్తాడండి? నమ్మకంతో ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి. మొన్నతో యూఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. అయితే దీనిపై అధిష్టానంతో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామన్నారు. పులివెందులలో మంత్రి ఈ రోజు నియోజకవర్గ నాయకులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం దాదాపు నెరవేర్చిందన్నారు. జిల్లాలో శుక్రవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో మరి మేము ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ గారు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అందరితో కూర్చొని మాట్లాడి మరి ఎందుకంటే మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాలు సింగపూర్కి వెళ్ళారు, నిన్నటి రోజే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానిక నాయకులు అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం బట్టి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు విరామం. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు.
కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆమె సంకల్పం ముందు అంగవైకల్యం కూడా ఓడిపోయింది. పుట్టుకతో వచ్చిన అంధత్వం, అంగవైకల్యం తన ఎదుగుదలకు ఏమాత్రం ఆటంకం కాదని నిరూపిస్తూ ఆదర్శంగా నిలిచారు నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు గంగాధర నవ్య. కంటి చూపు లోపాన్ని అధిగమించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న నవ్య సక్సెస్ స్టోరీ దూరదర్శన్ ప్రేక్షకుల కోసం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక నాకు టీటీసీ సీట్ వచ్చిందండి. నాకు ఆ టైంలో మా కుటుంబ సభ్యులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా చిన్న బావ కరెక్ట్ టైంలో నాకు గైడెన్స్ ఇచ్చారన్నమాట. టీటీసీ ఇది చేస్తే నీకు తొందరగా జాబ్ వస్తుంది అనేసి ఆ విధంగా మోటివేట్ చేయడం వల్ల నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినాక నాకు డైట్ సెట్లో సీట్ వచ్చింది. అది నేను సూర్యాపేటలో 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. 2014 నుంచి 16 వరకు డైట్ అయిపోయింది. నెక్స్ట్ 2017-18 నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. 2017 డిఎస్సి పడింది. ఆల్రెడీ నేను 2016లోనే టెట్ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను క్వాలిఫైడ్ అయిపోయాను. నెక్స్ట్ డిఎస్సికి 2017 నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్ పడింది. 2018లో ఎగ్జామ్ రాశాను. 2018లో 2 ఎగ్జామ్స్, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం 2 ఎగ్జామ్స్ టీఆర్టీ నోటిఫికేషన్లో పడినాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దుతామని రైల్వే శాఖ జనరల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథూర్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన హిందూపురం రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా హిందూపురం రైల్వే స్టేషన్కు లిఫ్ట్, ర్యాంప్, ఎక్సలేటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు సంబంధిత పనులను పేర్కొన్నారు. దెందులూరు, యశ్వంతపూర్ రైలును ప్రయాణికుల సౌకర్యార్థం అనంతపురం వరకు పొడిగించాలని, రద్దు చేసిన ప్యాసింజర్ను కొనసాగించాలని ప్రజలు వినతి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు సింగుపురం పంచాయతీ, బైరనాగులపేట, అలికాం గ్రామాల్లో పర్యటించి సంక్షేమ పథకాల అమలు తీరునడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సుపరిపాలనకు సోపానాలుగా నిలుస్తున్నాయన్నారు. ఆ రోజు 200 పెన్షన్ 1000 రూపాయలు చేసాం, 1000 2000 చేసాం. 3000 అంటే అతను కూడా ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడని అందరు నమ్మితే ఆ 3000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనం 4000 అన్నాం, 1000 రూపాయలు స్పాట్లో పెంచి జూలై నెలలో ఏప్రిల్, మే, జూన్ ఆ 3000 ఈ 4000 కలిపి 7000 అందరికి ఇచ్చాం. నిజమా కాదో మీరే చెప్పండి. అలాగే ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి పెన్షన్,
ప్రతి ఒక్క ముసలమ్మలకి, వికలాంగులకి అందరికీ ఇంటి వద్దకు వెళ్ళి 3,000 రూపాయలది 6,000 చేసాం. బెడ్ రేట్ అంతా 5,000ది 10,000 చేసాం. 10,000ది 15,000 చేసాం. అలాగే కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 100 ఏళ్ల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పెద్దాపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంతోషం వెలువరిస్తోంది. పెద్దాపురం సిల్క్ చీరలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పెద్దాపురం సిల్క్ చీరలే కట్టాలి అనేవారు మన పెద్దలు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చీరలు మగవుల మనసును కట్టిపడేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ సిల్క్ కు వత్సవాయి రాజవంశం ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చింది. వాస్తవానికి ఈ సిల్క్ 1920లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో 20 వరకు మిల్లులు ఉండేవి. దేశ విదేశాల్లో ఈ సిల్క్ ప్రసిద్ధి చెందినదిగా పేరు గణించింది. 1925లో లండన్లో జరిగిన సిల్క్ ఎగ్జిబిషన్లో లభించిన బంగారు పథకంతో నాడే పెద్దాపురం సిల్క్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. పెద్దాపురం సిల్క్ పూర్వం నుంచి ఎంతో ప్రసిద్ధి. పట్టణంలోని అంకయ్యపేట, మంగళవారపేట, సబ్బయ్యపేట, వీర్రాజుపేట, కస్బాపేటల్లో 500 మగ్గాలపై చేనేత కార్మికులకు ఉపాధి లభించేది. 2 చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో దారానికి రంగులద్దే పనిపై 40 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బెంగళూరు నుంచి తెప్పించిన సిల్క్కు ఇక్కడ రంగులద్ది ఉప్పాడలోని చీరల తయారీ మగ్గాలకు తరలిస్తారు. అక్కడ వారు చీరలు నేసి ఎగుమతి చేయడంతో పాటు స్థానికంగా విక్రయిస్తారు. ఇది చేనేత కార్మికులు నేసే చీరలు. ఇవి మేము ఎంతో కష్టపడి నేస్తామండి. ఇద్దరం భార్యాభర్తలు పొద్దున్న సాయంత్రం దాకా నేస్తే కష్టపడితే ఒక చీర అవుతుంది. అంటే డిజైన్ బట్టి ఒక్కొక్క డిజైన్ 2 రోజులు పట్టొచ్చు. చిన్న డిజైన్ అయితే సింపుల్గా ఒక రోజు, అదే పెద్ద డిజైన్ అయితే 2 రోజులకు చీర అవడం కష్టమండి. ఇది కట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందండి. ఫంక్షన్లకి గ్రాండ్ లుక్ వస్తుంది. శారీని బట్టి డిజైన్ బట్టి బాగుంటాయి చీరలు. నేను ఇక్కడ ఈ వర్క్ ఒక 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఇది అయితే పెద్దాపురం పట్టు అనేది 100 సంవత్సరాల క్రితం నుంచి ఎంతో పెద్ద పేరు పొందిందని చెప్తుంటారు. కానీ ఇప్పుడు కూడా దీని డిమాండ్ అలాగే ఉంది. ఆరోగ్యకరం కూడా హ్యాండ్లూమ్ కాబట్టి డిమాండ్ తగ్గలేదు. ఇప్పుడు వరకు కూడా ఎంత రేటు పెరిగినా కదా దీని డిమాండ్ అసలు తగ్గలేదు. అందుకే ఈ రోజు మనకి జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ 1929, 1933లలో 2 సార్లు పెద్దాపురం సందర్శించిన సమయంలో చేనేతల పట్టు నాణ్యత, వారి ఉత్పత్తులను చూసి మంత్రముగ్ధుడై వాటికి స్వదేశీ సిల్కుగా కితాబునిచ్చారు. కాలక్రమంలో చేనేత రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో ప్రస్తుతం పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో 50 వరకు మాత్రమే మగ్గాలు మిగిలాయి. ఇటువంటి తరుణంలో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద 2024-25 సంవత్సరానికి గాను కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ కేంద్ర ప్రభుత్వ అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డు రావడం అంటే పూర్వం నుంచి కూడా సిల్క్ పరిశ్రమ, పెద్దాపురంలో సిల్క్ పరిశ్రమ స్థాపించి 1913 సంవత్సరంలో ఫస్ట్ లో ఇది ప్లెయిన్ వెరైటీస్ ఎక్కువగా ప్రసిద్ధి నేయించేవారు. అయితే ధర్మిల మహిళల అభిరుచులకి తగ్గట్టుగా జమదాని శారీస్ అని, అంచులత శారీస్, ఇలాగా ఆల్ ఓవర్ శారీస్ అని కొత్త కొత్త రకాలు నేయడం వల్ల ఇది చాలా ప్రాచుర్యం చెందింది. ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు చెందిన ఆఫీసర్ ట్రైనీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన నవభారత్కు సంబంధించిన వివిధ అంశాలు ప్రజలకు చేరవేయటంలో ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఓం బిర్లా తెలిపారు. అంతేకాకుండా సమాజంలోని పలు అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో వారి పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. संचार के अलग अलग संसाधन आ रहे हैं. उस संसाधनों के अंदर सबसे बड़ी चुनौती है कि पाठक को सही जानकारी. ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. జన్పద్, లాజ్పత్ నగర్, మింటో మార్లేతో పాటు దేశ రాజధాని వ్యాప్తంగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, పలు ప్రాంతాల కాలనీలు జలమయమయ్యాయి. అయితే ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక అర్ధరాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు ఢిల్లీలోని సల్వాన్ ప్రాంతంలో 43 మిల్లీమీటర్లు, మధ్య ఢిల్లీలోని పూసా ప్రాంతంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఈస్టర్న్ నావల్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సంజయ్ జై సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కేరళలోని అధికారులకు ఫిర్యాదు చేసి అలసిపోయిన స్థానికులు కొబ్బరి బెరడుతో నడక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 25 మంది యువకులు 200 మీటర్ల పొడవైన ఫుట్పాత్ను కోజికోడ్ జిల్లాలోని తెక్కయిల్లో 5 రోజుల్లో సిద్ధం చేశారు. కుట్టియాడి పంచాయతీలోని 10వ వార్డులోని తెక్కయిల్ ప్రాంతంలో వర్షాకాలంలో ప్రయాణం సాధారణంగా దుర్భరంగా ఉంటుంది. అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదని భావించిన స్థానికులు ఈ ఫుట్పాత్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా భారత క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోటీల్లో పతకాలు గెలుస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయడం ద్వారానే ఇది సాధ్యమైంది. క్రీడాకారులకు తగిన శిక్షణ ఇస్తూ వారి విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న భారత క్రీడా ప్రాధికార సంస్థ నేతాజీ సుభాష్ దక్షిణ కేంద్రం బెంగళూరుపై మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ నేతాజీ సుభాష్ దక్షిణ కేంద్రం బెంగళూరు క్రీడాకారులను ప్రపంచ పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దటంలో కీలక భూమిక పోషిస్తుంది. గత దశాబ్దంలో ఈ కేంద్రానికి 140 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పించారు. దీంతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ క్రీడా శిక్షణ కేంద్రాల్లో ఒకటిగా అవతరించింది. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులైన పివి సింధు, నీరజ్ చోప్రాతో పాటు ఇతర దిగ్గజ క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన వారే కావటం విశేషం. తనతో పాటు హాకీ క్రీడాకారులు, ఒలింపిక్ పతక విజేతలు కూడా ఎన్ఎస్ఎస్సి బెంగళూరులో శిక్షణ పొందుతున్నారని, ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో అద్భుతంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు. Lot of improvement has been there and I've heard that there will be much more improvement coming forward. So I think सिर्फ मैं नहीं but also hockey players, Olympic medalists have been here, they've been training here. దేశంలోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మోడల్ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం క్రీడాకారుల కోసం అధునాతన ఉన్నత స్థాయి శిక్షణ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ప్రపంచ స్థాయి క్రీడా పరికరాలు, కోచ్లు, ఫిజియోథెరపీ, వైద్య సహాయం వంటి వాటిని క్రీడాకారులకు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఎన్ఎస్ఎస్సి బెంగళూరులో క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తున్నారు. పురుష క్రీడాకారుల కోసం 300 పడకల ఆధునిక వసతి గృహాలు, బాలికల కోసం 330 పడకల వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అలాగే పురుషులు, మహిళా హాకీ క్రీడాకారుల కోసం ప్రత్యేక గదులు, అత్యాధునిక హైపోక్సిక్ ఛాంబర్లు, స్మార్ట్ సింథటిక్ ట్రాక్లు, హాకీ టర్ఫ్లతో పాటు వివిధ రకాల అవసరాలకు ఉపయోగించుకునేందుకు 70 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన ఇండోర్ హాల్ ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విధంగా సాయి బెంగళూరు అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తూ దేశంలోని క్రీడారంగం బలోపేతం కావటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2.54 లక్షల క్యూసెక్లుగా ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ విపత్తుల శాఖ పేర్కొంది. ఈ సమయంలో నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని సూచించింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల పట్టడం లాంటివి చేయవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 1070 112 1800 42 50 101 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని కోరింది. అండర్సన్ టెండూల్కర్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2-1 తేడాతో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. దీంతో ఈ సిరీస్ను డ్రా చేసుకునేందుకు ఓవెల్గా జరుగుతున్న 5వ టెస్టులో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. అంతకుముందు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 25 పరుగులు, శుభమన్ గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల కారణంగా దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 296 పాయింట్ల నష్టంతో 81,185 వద్ద స్థిరపడగా నిఫ్టీ 86 పాయింట్లు కోల్పోయి 24,768 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.